మొత్తం ఫ్యామిలీ బ్యాక్ దిగిందేంట్రా? ఏదో ప్రీ వెడ్డింగ్ సెరమనీ అన్నారు, డెస్టినేషన్ వెడ్డింగ్ తెలుసు కానీ ఈ ప్రీ వెడ్డింగ్ సెరమనీ ఏంటో. రే మగాడి జీవితానికి వెడ్డింగ్ క్లైమాక్స్ అయితే ప్రీ వెడ్డింగ్ ప్రీ క్లైమాక్స్. లుకింగ్ వెరీ నైస్. ఐఎమ్ ఉపేంద్ర, రిసార్ట్ ఓనర్. ఈయన వస్తాడు. ఇక్కడ స్టే నేను చూసుకుంటాను, సేఫ్టీ ఈయన చూసుకుంటాడు. ఉస్తాద్, నీ గురించి చాలా గొప్పగా విన్నానయ్యా. అంతకన్నా ఎక్కువగానే చూస్తారు. నేనంటే కొంచెం ఎక్కువ ఇష్టం అండి. మా ఆవిడ రాజలక్ష్మి, నమస్కారం అండి. చిన్న కూతురు కృతి, తల్లి కూతురు. నమస్కారం అండి. మా అల్లుడు కార్తీక్. నమస్తే అండి. వీడు మా అబ్బాయి రాజ్. హలో. మీకు కూడా. నా పెద్ద కూతురు శ్లోక. నమస్కారం, వెల్కమ్ అండి. మరి పెద్దలు లేడీ? మీరందరూ లోపలికి వెళ్ళండి. ఎవరు సార్? ప్లీజ్. రిసార్ట్ వదలదంటే మా పెద్దమ్మాయి ఏదో థెరపీ అంటూ డీఫారెస్ట్ లోకి వెళ్తానంటుంది. డోంట్ వరీ సార్, తన భద్రత నా బాధ్యత. థ్యాంక్ యూ. రండి. థెరపీకి ఫారెస్ట్ కరెక్ట్. శ్లోక ఆఫ్ కోర్స్ డాక్టర్. నీ ఒపీనియన్ అడగలేదురా, నా ఒపీనియన్ చెప్తున్నా. మేరా జూతా హై జపానీ. ఆవిడేంటి అడవిని చూడకుండా ఎక్కడ శూన్యం చూస్తుంది? ఆమెకి ఇది కష్టకాలం. మొన్నే బ్రేకప్ అయింది. ప్లేస్ చేంజ్ కోసం ఇక్కడికి తీసుకొచ్చాం. ఇంతకీ మీరెవరు? ముత్తయ్య, డాక్టర్ సమన్వయ్. నేనే. సైకో థెరపిస్ట్. సైకోథెరపిస్ట్. విడదీకు, వికృతంగా ఉంది. ఎవరమ్మా మీరంతా? కొంచెం పక్క వెళ్ళండి. ఐ నీడ్ సమ్ బ్రీదింగ్ స్పేస్. సార్ కొంచెం పక్కకి. ఓహో చూసాంలే సార్. సదరు థెరపిస్ట్ ఏం చేస్తారో కనుక్కోరా కదా. డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొస్తాం. భగ్న హృదయంలో ఉన్న ఫ్లాష్ బ్యాక్ ని తుడిచేసి భవిష్యత్తును లిఖిస్తాం. ఫైనల్ గా రోగాన్ని తెరిపితో, ద్వేషాన్ని ప్రేమతో నింపేస్తాం. వరగా నింపేస్తే మేము ఇక్కడి నుంచి పంపేస్తాం. లేదంటే సంపేస్తాం. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అన్ని చిన్నబాబు చూసుకుంటాడు. బిల్లులు మాత్రమే నేను క్లియర్ చేస్తా. అది చిన్నబాబు పూర్తిగా సాటిస్ఫై అయితేనే. మా పనితో అయినా ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు సార్. పనితో కాదు, పర్సంటేజ్ తో అవ్వాలి. పని పర్సంటేజ్ ఇలా మిక్స్ అవ్వాలి. బాబు నెంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వాడు ఎక్కడ ఉన్నాడో ఎవరితో ఉన్నాడో కనుక్కో, లైన్ లో పెట్టావు. ఓకే సార్. ఎక్కడ పోయారా? ఈ టైంలో కనుక సీఎం గారు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తా ఉంటారు, అర్ధరాత్రులు ఉంటారు. హలో, మేము సీఎం ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం. విక్కీ బాబు మీ దగ్గర దిగారని తెలిసింది, ఒకసారి పిలుస్తారా?